తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కానీ ఇప్పుడు వస్తున్న ఈ కొంచెం స్పెషల్ సాంగ్స్ వింటున్నారా మీరు? ఇప్పుడు మాల్గాడి శుభ గారు పాడారు, తర్వాత మాల్గాడి శుభ చెప్పండి, మాలతి గారు పాడారు, తర్వాత ఇప్పుడు మొన్న వినే ఉంటారు మీరు, అందరూ ఎంత అమ్మా అదంతా ఒక పాట. అది అంటావా మమ్మ అంటావా, అది నాకు వద్దు. నా దగ్గర అది వచ్చి ఉంటే ఆ కలరే వేరు. ఎలా వస్తుందమ్మా పాడండి? తెలీదు సరిగా, నువ్వు పాడు ఒకసారి. అంటావా మావా అంటావా మావా కొక్క కొక్క రెండు లైన్ ఒకేలాగా ఉంటుంది. ఒక్క కాదు రెండు కాదు ఒకేలాగా ఉంటుంది. చూడు, ఈ మగ బుద్ధే వంకర బుద్ధి అంటావా. ఇది ఎలా పాడచ్చు మన మ్యూజిక్ డైరెక్టర్ అలాగే ఇస్తే? ఇదే వస్తుంది. అంటావా ఆహా అంటావా అనాలి. అది నేను మీకు యాక్చువల్లీ అమ్మ ఈ సాహిత్యం తీసి మీరు పాడాలని మా కోరిక. తెలుగు చదువుతారమ్మా? నేర్చుకున్నారా? తెలీదు. నేను ఇంగ్లీష్లో మీకు తీసిస్తా. ఎందుకంటే ఈ తరం వాళ్ళకి ఇది పెద్ద ఒక వరం అవుతుంది ఎలా పాడాలి అని. ఎలాగైనా సరేమ్మా, వాళ్ళు సరే రారు, మన దారికి రారు. రెండు పాటలు పాడేసి మంచి ఎవరైనా పట్టేస్తారు, పెళ్లి చేసుకుంటారు, వెళ్ళిపోతారు. మూడో రోజు ఖాళీ చేసేస్తారు. అంతే. ఫ్రాంక్గా చెప్పారు సమ్మ. మా కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు. పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. పొట్టి పొట్టి గౌనే వేస్తే, గౌన్కి డ్రెస్ ఇవ్వాలి. పొట్టి పొట్టి గౌనే వేస్తే కొరకొరమంటూ చూస్తారు, కొరకొరమంటూ చూస్తారు చూస్తారు. అది కోక కాదు గౌను కాదు కట్టులోన ఏముంది. కోక కాదు గౌను కాదు కట్టులోన ఏముంది. కట్టులోన ఏముంది. ఆహా, మీ కళ్ళల్లోనే అంతా ఉంది. మీ కళ్ళల్లోనే కన్నులదా ఎలా మేరు? మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధే వంకర బుద్ధి. మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటావా అంటావా ఆహా అంటావా. మా ఎల్లారీశ్వరి అమ్మ, మీకు నమస్కారాలు. నిజంగా ఎంత స్పిరిటెడ్ అమ్మా మీరు. మరి ఇలాంటి పాటలు ఇదైనా పాట మీది. అయ్యో, విన్నారా? కానీ మీరు విన్నారా? మీకు నచ్చలేదు అయితే పాట? అంటే ఎప్పటి వచ్చిన పాట ఏమీ నాకు నచ్చలేదు ఈ రోజుల్లో. అసలు ఏమి ఆ రోజుల్లో అంతా మంచి. మేము అప్పుడు పాడే పాటనే ఇప్పటికీ నిలబడుతుందంటే మా వర్క్ అంత సిన్సియర్. ఇది చూడమ్మా, 6 లైన్ ఉంది. 6 లైన్ ఒకే మాదిరిగా ఉంటుంది. ట్యూన్ మ్యూజిక్ డైరెక్టర్గా జరిగేదేలే. పాప వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు ఏదో చెప్తే వాళ్ళు పాడతారు. ఎక్కువ మరి ఎక్స్ప్రెషన్ ఇస్తే కూడా ఇబ్బంది, అంటే వాళ్ళకి నచ్చదు డైరెక్టర్స్కి. ఇప్పటికి కాలం అది వచ్చమ్మా. అప్పుడు ఒక పిక్చరు 150 days 250 days అంతా పోయింది. ఇప్పుడు 10 days పోతే ఈ పిక్చర్ 10 days పోయింది గొప్ప అంటారు. 10 daysకి పెద్ద ఇది చేస్తున్నారే. అయ్యో అప్పటికి 10 days అయ్యో ఫెయిలియర్ అయిపోయిందే అని మాకు కష్టంగా ఉంటుంది. దానికే 100 days పోతే మాకు గోల్డ్లో ఇస్తారు. అన్ని అవార్డ్స్ ఏం చేశారు? మా అంతా ఉంది ఇంట్లోనే, సంజయ్కి తెలుసు, ఇంట్లో చూశారు. అమ్మా మీరు పాడిన ఆర్టిస్టులని కలిసారా అప్పుడు? అంటే జ్యోతిలక్ష్మి గారిని వాళ్ళని. ఆ జ్యోతిలక్ష్మి బాగా మీకు బాగా తెలుసు, బాగా మాట్లాడు. ఇప్పుడు నేను ఎలాగ బిజీయో అలాగే ఆవిడ బిజీ, అలాగ ఉంటుంది. కానీ నేను ఎవరి ఇంటికి వెళ్ళలేనమ్మా, నేను ఏం తెలీదు నాకు.
మా అమ్మ ఎక్కడ పంపరు, స్టూడియోలోనే చూస్తాం. మన ప్రివ్యూ షోస్ విజయలలిత అని అక్కడనే చూస్తా. ఎవరైనా వచ్చి నా చేతిలో చెయ్యిని పట్టుకుంటే, మా అన్న కూతురు ఉంది ఇంత, ఒకే ఏడుపు. మా అత్త చెయ్యిని ఆవిడ ఎందుకు పట్టింది, అత్త కయ్యిని எப்படி பிடிச்சான்னு வீட்டில் ஒரே அழுவ வீட்டுக்கு வந்து. எங்கள் அத்தை எனக்கு சொந்தம், அவள் எப்படி கை பிடிப்பா? அப்போது டிரைவர் சொல்லுவார், நான் போய் அவள் கையை கட் பண்ணிட்டு வரேன் அப்படின்னு. நீ முதல்ல வா, கார் எடுத்துக்கிட்டு போகலாம். அப்படி அந்த மாதிரி பசங்க அப்படி இருக்கிற அப்படியெல்லாம் இருந்தாங்க ஒரு காலம். இப்போ அவங்களுக்கு இந்த அண்டாவா அண்டாவா இந்த மாதிரி பாட்டுங்களாம் அவங்களுக்கு பிடிக்குது. இப்போது பீட்டு நல்லா இருந்தால் எந்த பாட்டை பீட்டை தான் பார்க்குறாங்க. இந்த ரெஹ்மான் வந்த அப்புறம் நிறைய பீட்ஸ் அவன் வந்து வெறும் இங்கிலீஷ் படத்தை தான் பார்க்குறான். அவன் ஒன்ஸ் அப்பான் ஏ டைம் రెహమాన్ వచ్చి హైయర్కి పంపుతారు ఇన్స్ట్రుమెంటు. ఎన్నిసార్లు నాకే హైయర్కి వచ్చింది వాళ్ళ ఇన్స్ట్రుమెంటు. వాళ్ళ నాన్నగారి పేరు శేఖర్, వాడి పేరు దిలీపు. తెలుసు, అందరికీ తెలుసుగా. ఒక ప్రోగ్రామ్కి 25 రూపీస్ ఇన్స్ట్రుమెంట్ రెంట్. పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. 25 రూపీస్ రెంట్. వాడు తీసుకొస్తాడు కదా, వాడికి 5 రూపీస్. ఎక్కడి నుంచి ఎంత ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయారు. చాలా వాడు కూడా చాలా కష్టపడి వచ్చాడమ్మా, ఎంతో కష్టపడి వచ్చాడు. చాలా మంచి కుర్రాడు బాగా. ఇప్పుడు ఎంత స్టూడియో, ఎంత పెద్ద పెద్దలు అందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు. మీరు పాడారమ్మా ఎప్పుడైనా? వాడు భయపడుతున్నాడుగా. నాకు సుశీలమ్మకి పాటలు ఇవ్వాలంటే ఒక భయం వేస్తుంది కదా వాడికి. ఎన్ని పాటలు, పెద్ద పెద్ద పాటలంతా పాడాం కదా అని అనుకుంటున్నాను, నాకు తెలీదు. కానీ మీ వాయిస్ ఫుల్ ఫామ్లో ఉంది. అలాగా ఎక్కడా వాయిస్ చేంజ్, వణుకు ఏమి, ఆ జీరా, ఆ ఎనర్జీ, ఆ కైపు, ఆ మత్తు అన్నీ ఇంటాక్ట్. థ్యాంక్ యూ. అది అప్పట్లో అమ్మ మీరు ఆర్థికంగా ఇబ్బంది పడ్డా అని చెప్పారు కదా ఫస్ట్లో. అంత అమ్మ కష్టపడ్డారు, మీరు కష్టపడ్డారు. నాన్నగారు చనిపోయారు నా ఈ 7 ఇయర్స్లో మా నాన్నగారు చనిపోయారు. నేను, మా బ్రదర్, మా చెల్లాయి అందరినీ మీరు చూసుకుని ఉంటారు. ఇది పెట్టి ఎలాగా మా అమ్మకి ఎంత తెలుసా వయసు? 23. చాలా యాంగ్. చాలా యాంగ్. అప్పుడు ఆవిడికి పాట తప్ప ఏం తెలీదు. బతిమాలినా కూడా ఎవరు కోరస్ ఇవ్వరు ఆ కాలంలో. ఇప్పుడు కోరస్ అంటే అందరూ వచ్చేస్తారు కదా. ఇప్పుడు ఎంత ఛానల్, ఎన్ని ఛానల్, అట్లాగా రోజు కాదమ్మా, లేదమ్మా, అదంతా తెలీదు. వెళ్ళి ఒక్కొక్కరిని చూడాలి, వాళ్ళు ఒకరు చెప్తారు, ఇది ఒకరు చెప్తారు. ఎంత కష్టపడాలి అంత కష్టపడామా. తర్వాత మీరు ఫేమస్ అయిపోయిన తర్వాత బాగా మీకు ఆపర్చునిటీస్ బాగా వచ్చిన టైంలో మీరు తినడానికే నేరం లేదమ్మా, అంత ఫుల్ బిజీ, అంత ఫుల్ బిజీ. నచ్చదు ఫుడ్. పాటనే నాకు ఫుడ్. అంత బిజీ అయిపోయేటప్పుడు ఎలాగా మీకంతా, మీరు కొంచెం హంబుల్ బిగినింగ్స్, అంటే చిన్న స్థాయి నుంచి మీరు ఇండస్ట్రీలో ఎదిగిన గాయని కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేయలేరు. వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకోవాలి. వాళ్ళు ఏది ఇస్తే నాకు ఏం తెలీదు, మా అమ్మకి ఏం తెలీదు. ఏంటంటే ఫస్ట్ మా అమ్మకి ఇచ్చిందే 50 రూపీస్ కోరస్కి. అదే ఆ ఇంట్లో ఇద్దరికి, మా అమ్మకి 50, నాకు 50. అందులో ఒక 50ని దాచిపెడతాం, ఒక 50లో బతుకుతాం. ఇలాగ కాలం.